ఫ్రెండ్స్, ఒకరోజు జైల్లో ఉన్న ఈ ఖైదీ భాలు పొరపాటున ఒక బటన్ నొక్కేశాడు. వెంటనే పైనుంచి గుప్పెడు బట్టలొచ్చి అతని మీద పడిపోయారా బాబోయ్. భాలు వెంటనే అన్ని బట్టలు ఎత్తుకుని వాషింగ్ మెషిన్ లో వేసేశాడు. కానీ ఆ తొందరలో తన బట్టలతో పాటు ఒక ఎర్ర మోజా కూడా మెషిన్ లో పడేశాడన్న విషయం గమనించలేదు. గుర్తొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. లోపల నీళ్లంతా ఎర్రగా మారిపోయాయ్యా. దాని ఫలితం ఏమైందంటే జైల్లో ఉన్న అందరు ఖైదీలు గులాబీ రంగు డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్వెల్ టైంలో అందరూ భాలుని కోపంగా గిల్లిగింతలు పెట్టేలా చూస్తున్నారు. ఏంట్రా ఇది చేసిన పని అన్నట్టుగా గట్టిగా చూస్తున్నారు. కానీ మన భాలు మాత్రం ఏం పట్టించుకోకుండా కూర్చుని భోజనం మొదలు పెట్టేశాడు. మొదటి ముద్ద నోట్లో వేసుకున్న వెంటనే అతనికి ఒళ్ళు మళ్లిపోయింది. అయ్యో, ఇదేంట్రా ఈ చెత్త వంట, నా కుక్క కూడా దీన్ని ముట్టదురా అని పెద్దగా అరిచాడు. అప్పుడే పక్కనే ఉన్న ఒక ఖైదీ, అయ్యా బావర్చితో జోలికి పోవద్దురా, అతను చాలా కోపంగా ఉంటాడు అని హెచ్చరించాడు. కానీ భాలు ఎవరి మాట వినేవాడు కాదు. నేరుగా వంటగదిలోకి దూసుకెళ్లాడు. ఏంట్రా ఇది వంట, ఇలా చేస్తావా అని బావర్చి మీద గొడవ మొదలుపెట్టాడు. అది విని బావర్చి కోపంతో రగిలిపోయాడు. అంతలో భాలు పొరపాటున బావర్చి మీద కొద్దిగా మట్టి చల్లి వేసేశాడు. ఆ సీన్ చూసి మిగతా ఖైదీలందరూ టేబుళ్ల కింద దాక్కున్నారు. బావర్చి కోపంతో భాలుని గాల్లోకెత్తేసి, ఈ రోజు భాలు మాంసమే కూరవుతుందిరా అని అరిచాడు. భాలు భయంతో వణికిపోయాడు. వెంటనే దగ్గరలో ఉన్న బ్రెడ్ తీసుకుని బావర్చి నోట్లో దూర్చేశాడు. బ్రెడ్ తిన్నాక బావర్చి కోపం కాస్త తగ్గిపోయింది. అంతేగదరా, భాలు ఊపిరి పీల్చుకుని ఇక మీదట ఎర్రమోజాలు వేరే ఉతుకుతా బాస్ అని మనసులో అనుకున్నాడు.